ఆ ఒక్క మాట అనడానికే వీల్లేదు. అది నిజంగా స్వభావంలో ఎంత గొప్పతనం! ఆ అమృతాన్ని కురిపించడం, ఆ తాపాన్ని తొలగించడం, వేడెక్కింది అన్నంతా చల్లగా అయ్యేట్టు చేయడం. రాత్రి 11 అయ్యాక అమ్మయ్య కాస్త చల్లటి గాలి వేసింది, తెల్లవారకట్ట బయటికి వెడితే హాయిగా ఉంటుంది. అయం స్వభావ స్వతయేవ తత్పర శ్రమాపనోద ప్రవణం మహాత్మనా. ఎవరికైనా ఇబ్బంది కలిగితే తొలగించడమే మహాత్ముల యొక్క లక్షణం. అందుకే కదా మహాత్ముడు అంటారు. కాబట్టి సుధాంశురేష స్వయమర్క కర్కశ ప్రభాభితప్తామవతి క్షితింకిలా. సూర్యుడు కర్కశమైన వేడిని కురిపించి భూమిని వేడెక్కించేస్తే మేము 4 అడుగులు వేయలేకపోతున్నప్పుడు సాయంకాలం వేళ చంద్రుడు వచ్చి మళ్ళీ నేలని చల్లగా చేసేస్తున్నాడు. నాకెందుకని ఊరుకుంటే మళ్ళీ తెల్లారకట్ట ఆయన 30 రోజులు అలా వచ్చేస్తే ఇంక అసలు ఈ గోడలు ఇవి ఏమైనా చల్లబడతాయా? ఆయన అనుగ్రహం మళ్ళీ చల్లబరుస్తున్నాడు కాబట్టి ఆయన మళ్ళీ వేడెక్కించేటప్పటికీ సమయం అయిపోయిందని ఆయన వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఆయన వచ్చేసి మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఎవరిది అనుగ్రహంతో? ఆ సూర్యకాంతిని తీసుకునే చల్లబరుస్తున్నాడు. ఆ భగవద్ అనుగ్రహం తీసుకునే మళ్ళీ చల్లబరిచేస్తున్నాడు. ఆ భగవంతుని యొక్క సృష్టిలోదే సంసారం కూడా మాయ. ఆ మాయను తీయగలిగింది మీరే.